గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. కొంతమంది అడుగుతుంటారు, సార్ మరి చాదస్తం అనుకోవాలా, వయసు రీత్యానా? లేకపోతే కొంతమంది యంగ్స్టర్స్ కూడా కడిగిందే కడుగుతుంటారు, పదే పదే చేతులు కడుగుతుంటారు, కాళ్ళు కడుగుతుంటారు. కొంతమంది ఇల్లాళ్ళు చూసుకుంటే ఆ పాత్రలు తోముతూనే ఉంటారు. ఆ బాత్రూంలోకి వెళ్తే బకెట్లు బకెట్లు గంటలు గంటలు స్నానం చేస్తారు. ఓవరెడ్ ట్యాంకులో నీళ్ళు అయిపోతాయి, అయినా ఇళ్ళు కడుగుతూనే ఉంటారు. ఏంటి సార్ ఇది? ఏంటి చాదస్తమా ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇది కొంతవరకు అబ్సెసివ్నెస్సే, కానీ ఒక్కొక్కసారి ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే రుగ్మతలోకి వెళ్ళాక ఇది పరాకాష్ట. అంటే దరిదాపుగా మన కమ్యూనిటీలో ప్రజల్లో ఓసిడి 3 to 5% ప్రజల్లో ఉంది. ఓసిడిలో 4 రకాల తెగలు కూడా ఉన్నాయి. ఇది మొట్టమొదటి తెగ. అంటే ఐడియాస్ ఆఫ్ కంటామినేషన్ అంటాము. అంటే ఈ అబ్సెషన్స్ ఎలా ఉంటాయి అంటే ఓసిడిలో వీళ్ళు కడిగేటప్పుడు కడుగుతారు, లేకపోతే బాత్రూంలో స్నానం చేసేప్పుడు శరీరాన్ని శుభ్రంగా స్నానం చేసి కడిగి సోపు రాసి కడిగి ఇది చేస్తారు. అంతా అయిపోయాక ఇప్పుడు నాకు ఈ కొస, నేను ఈ కార్నర్లో సరిగ్గా నేను చేతులు పట్టుకున్నానే, అక్కడ సరిగ్గా కడగలేదేమో, మళ్ళీ ఏమన్నా అంటుకుందేమో, లేకపోతే స్నానం చేసినప్పుడు నా కాళ్ళు చేతులు లేకపోతే పాదాలు పరిశుభ్రంగా కడగలేదేమో, మళ్ళీ ఏదన్నా అంటుకుందేమో అనే ఆలోచన వీళ్ళ మనసులోకి వచ్చి వాళ్ళల్లో ఒక టెన్షన్, ఒక స్ట్రెస్ అక్యుములేట్ అయ్యి మళ్ళీ కడగటం. వీళ్ళు విఘ్నత కలిగిన వాళ్ళే, ఇంటలెక్చువల్సే, మేధావులే. వీళ్ళ మనసుకు తెలుస్తూ ఉంటుంది, అరే బాబు కడిగామరా, శుభ్రంగా ఉంది, వద్దురా అని. కానీ ఈ ఆలోచన పదే పదే వీళ్ళ మనసుని వెంటాడి వేధించి పదే పదే ఆ పని చేయిస్తుంటుంది. అబ్సెషన్ అంటేనే ఆలోచనలు ఎలా ఉంటాయంటే అప్రమేయంగా, ఒక వ్యక్తి ప్రమేయం లేకుండా పదే పదే వాళ్ళ మనసులోకి రిపీటెడ్గా వద్దన్నా వెంటపడి వస్తూ, ఆపుకోవాలని రెసిస్ట్ చేసినా ఇర్రెసిస్టబుల్గా ఆగకుండా, ఇది తప్పు నేను చేస్తుంది అని తెలిసి కూడా ఆ పదే పదే చెయ్యటాన్నే అబ్సెషన్స్, చెయ్యటాన్ని కంపల్షన్స్, ఆలోచనని అబ్సెషన్స్, ఆ పనిని రిపీటెడ్ యాక్షన్ని కంపల్షన్స్ అని చెప్పుకుంటాం. ఓసిడి అనే మానసిక రుగ్మతలో ఈ అబ్సెషన్స్, కంపల్షన్స్ మనం పదే పదే చూస్తుంటాం. ఓసిడి ఉన్న వ్యక్తుల్ని మనం మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఈ రోజున యాంటీ ఓసిడి డ్రగ్స్, ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్స్, మంచి మందులు లభ్యమవుతున్నాయి. అలాగే సిపిటి థెరపీస్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో రకరకాల థెరపీస్, అంటే మనకు రెస్పాన్స్ ప్రివెన్షన్, ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్, అలాగే థాట్ డిస్ప్లేస్మెంటు, మరి థాట్ ఫ్లడ్డింగ్, రకరకాల టెక్నిక్స్ సైకాట్రిస్ట్ దగ్గర ఉన్న సైకాలజీ టీంతో ఈ థెరపీస్ ద్వారా, మందుల ద్వారా ఓసిడి నుండి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓసిడి వల్ల డిప్రెషన్కు గురయ్యి ఆత్మహత్య దాకా వెళ్తే ఆ పేషెంట్స్ని కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచి ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్ ద్వారా కూడా నయం చేయడం జరుగుతుంది. ఓసిడి రెసిస్టెంట్గా, రిఫ్రాక్టరీగా, ఇబ్బందిగా ఉంటే ఆర్టీఎంఎస్ థెరపీ అనే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా కూడా ఓసిడిని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇలాంటిది గుర్తిస్తే మీరు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఓసిడికి చక్కటి వైద్య చికిత్స పొందాల్సిందిగా మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.